ఆయన నోటి మాట ద్వారా కలిగింపబడినటువంటి మేమే మీ పాప దోషములన్నింటినీ తీర్పు దినమున ప్రత్యక్షపరుస్తాము. ఆ దినమున ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆకాశమా ఆలకించుము, భూమి శవయొగ్గుము. నేను పిల్లలను పెంచి పెద్దవాడిగా చేసి తిని, కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, వారు నాకు అవిధేయులుగా ఉన్నారు అని ప్రభు దినాన మా యొద్దకు వచ్చి నాతోనూ నా ఫ్రెండ్ అయినటువంటి భూమితోనూ ప్రభు తన ఆవేదనను మాతో పంచుకున్నారు. ఆ దేవుని యొక్క కన్నీళ్లను, ఆయన మనసులోని బాధను చూడలేక మరొకసారి మీతో మాట్లాడదామని ఆకాశమైన నేనే నా నోరును మీకోసం విప్పుతున్నాను. దేవుని ప్రేమను కాళ్ళతో తన్ని పాపము వెంబడి, లోకం వెంబడి, సాతాను వెంబడి ఎంతకాలం పరిగెడతావు? నిన్ను సృష్టించుకున్నటువంటి ఆ దేవుని మాట వినవా? ఆయనకు లోబడవా? నీకోసం ఆయన ప్రాణం పెట్టింది వాస్తవం కాదా? ప్రతి క్షణం అనుక్షణం ఆయన నిన్ను కాపాడుతున్నది వాస్తవం కాదా? అందుకే ప్రభు అన్నాడు, గాడిదలు కూడా నా మాట వింటున్నవి, ఎద్దులు కూడా నా మాట వింటున్నవి, వీరే నా మాట వినట్లేదు అని ప్రభు బాధపడుతున్నాడు. కాబట్టి బాధ పెట్టే జనమా, దయచేసి ఆయనను సంతోషపెట్టుము. ఆయన సంతోషపెట్టాలి అంటే నీ పాపాన్ని విడిచిపెట్టి నీ యొక్క సొంత మార్గమును, స్వచిత్తమును విడిచిపెట్టి ఆయనకు లోబడు. అప్పుడు ఆయన సంతోషిస్తారు. లేకపోతే ఆయన నోటి మాట ద్వారా కలిగింపబడినటువంటి మేమే మీ పాప దోషములన్నింటినీ తీర్పు దినమున ప్రత్యక్షపరుస్తాము. ఆ దినమున ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. దయచేసి నా మాట వినండి. మీ పాప దోషములు మిమ్మల్ని పట్టుకొని మండుచున్న అగ్నిగుండములు వేయబడక ముందే మిమ్మల్ని ప్రేమిస్తున్న క్రీస్తు యేసు చిత్తమునకు, ఆ సృష్టికర్త దేవుడి చిత్తమునకు మిమ్మల్ని మీరు అప్పగించుకొనడి. ఆయనలో ఉండండి, ఆయన కోసం ఉండండి, ఆయన వలే ఉండండి. ప్రభు మీకు ఖచ్చితంగా నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. చివరిగా ఒక చిన్న మాట, ఈ లోకంలోనే, ఈ ప్రపంచంలోనే ఆయన వలె మిమ్మల్ని ప్రేమించేవాడు ఎవ్వరూ లేరు. ఎందుకంటే మేము ఆకాశం గనక, మీ అందరికి పైన ఉన్నాం గనక మాకు అన్నీ తెలుసు. మీ వ్యక్తిగత జీవితము తెలుసు, మీ రహస్య జీవితము తెలుసు, ప్రభు యొక్క ప్రేమ కూడా తెలుసు. అంత మాత్రమే కాకుండా మిమ్మల్ని రక్షించుకోవడానికి, మీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ప్రభు పడుతున్న ప్రయాసమంతయు నాకు తెలుసు. అందుకే మరొకసారి ఆ దేవుని పక్షమున ఆయన ప్రేమను మీకు వెల్లడిపరచడానికే ఈ రకంగా మీదకు వచ్చున్నాను. అయినను మీరు మారమనసు పొందకపోతే, ఆయన చిత్తాన్ని ఇవ్వకపోతే రక్షణ కష్టమే. మరేమంటారు? ఏంటి మీ జవాబు?